ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మగబిడ్డ పుడితేనే తీసుకురండి. హారతిచ్చి నా కోడల్ని మనవణ్ణి లోపలికి రానిస్తాను. చాలా ఏంటండి చాలు? ఏంటి ఏదో పెద్ద వరమిచ్చినట్టు ఫీల్ అవుతున్నారు? మనసులో ఏదో దురుద్దేశం పెట్టుకుని ఇలా చేస్తున్నారు. ఆడపిల్ల పుడితే గండాలుంటాయా? మగాడు పుడితే గండాలు పోతాయా? అసలు ఏంటండి ఇది? మీలాంటి వాళ్ళు ఉండబట్టే సమాజం ఇలా తగలబడింది. మీలాంటి వాళ్ళని చూస్తున్నప్పుడే తన్ని తరిమేయాలనిపిస్తుంది. మీరు అపర్ణ గురించి ఆలోచించి ఇలా మాట్లాడుతున్నారు. నేను నా పేగు తెంచుకుని పుట్టిన నా బిడ్డ ఈ లోకంలో ఉండాలని ఆవేదన పడుతున్నాను. అంతే తప్ప వేరే దురుద్దేశాలేమీ లేవు. మీరనుకుంటున్నట్టు ఏమీ నాలో లేవు. మీరనుకునే భయాలు కూడా జరగవు రాజ్యం గారు. వారసుడు పుడితే జరగదక్షరా. అదే మాట మాట్లాడకండి, నన్ను రెచ్చగొట్టకండి. ఉన్నదే కదా చెప్తున్నాను. ఏముంది? బుర్రున్న వాళ్ళకెవరికైనా వెళ్ళి చెప్పండి, బుద్ధుందా అని మిమ్మల్నే తిడతారు. ఇప్పుడు కూడా మీ మీద కేసు పెట్టకుండా మిమ్మల్ని ఎందుకు గౌరవిస్తున్నానంటే సమాజంలో మీ గౌరవం గురించి కాస్త ఆలోచించి అది అర్థం చేసుకుని మీ నిర్ణయాన్ని మార్చుకోండి. చెప్పాను కదమ్మా, నా నిర్ణయాన్ని మార్చుకునే ప్రసక్తే లేదు. అందులో ఎటువంటి సందేహం లేదు. అపర్ణ, నువ్వేడోకు. నువ్వెక్కడికి వెళ్ళవు. వెళ్ళకపోతే ఎక్కడా ఉండలేదు. ఏం చేస్తారు? ఏం చేస్తారు? నేనేం చేయను బాబు, నేనేమి చేయను. ప్రెగ్నెంట్ తో ఉన్న ఆడపిల్లని బాధలు పెట్టేంత కఠినాత్మరాల్ని కాదు నేను. అలాగని ప్రేమలు కురిపించలేను. ఈవిడి చూస్తూ వీడి గండం గుర్తొచ్చి చస్తాను. అంతే, చస్తాను. ఇప్పుడేంటి, మీకు వారసుడే పుట్టాలా? అవునక్షరా, అప్పుడే అశ్విన్ బ్రతుకుతాడు. మిమ్మల్ని ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. ప్రెగ్నెంట్తో ఉన్న ఆడపిల్లని బాధ పెట్టను అంటూనే ఏడిపిస్తున్నారు. మీ ఇంటికి తీసుకెళ్లి కన్నీళ్లు తుడిచి నవ్వించి సంతోష పెట్టండి. ఇప్పుడేంటి? తీసుకెళ్తాను. పెద్దవారు వయసు పెరిగితే అయిపోదు, కాస్త బుద్ధి కూడా పెరగాలి. ఏం చేయాలో నాకు తెలుసు. తీసుకెళ్తాను నా చెల్లెల్ని. రాపు. అక్షర, వద్దండి, వద్దు. పదపర్ణ. అక్షర గారు, తీసుకెళ్ళొద్దండి. అపర్ణ, వెళ్ళొద్దు ప్లీజ్. నువ్వు వండ్రా, వెళ్ళమ్మా. వారసుడు పుడితే అప్పుడు తీసుకురండి. అటు చెప్పను. పుట్టకపోతే పుట్టిల్లే. అక్షర గారు, అప్పు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.